హలో నమస్తే. ఎన్నో విభిన్నమైన పాత్రలతో అటు తమిళ్ ఇటు తెలుగులో మనందరినీ అలరిస్తున్నటువంటి హీరో వైభవ్ త్వరలో పాండవుల్లో ఒకడు అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ హీరో వైభవ్ అలానే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న యూత్ఫుల్ చిత్రాల దర్శకుడు మరియు నిర్మాత మారుతి గారు మనతో పాటు ఉన్నారు. మరి పాండవుల్లో ఒకడు సినిమా గురించి విశేషాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా మంచి హిట్గా మంచి టాక్ తెచ్చుకుంది. సో మరి ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. సో మరి మీరు చెప్పండి, అసలు ఈ స్టోరీ ఎలా ఉండబోతోంది, ఎలా ఎంటర్టైన్ చేయబోతోంది మమ్మల్ని? అందరినీ ఒక థియేటర్కి వచ్చిన వాళ్ళని డెఫినెట్ డిసప్పాయింట్ చేయదు, అందరినీ ఎంటర్టైన్ చేసి పంపించే కంటెంట్ సినిమా. సో తమిళ్లో ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా, పెద్ద హిట్ అయింది. ఈ సినిమా చేసినందువల్ల అదృష్టం నాకేంటి, తమిళ్లో శంకర్ గారు తీసుకొని దాన్ని బాగా హైప్ చేశారు, తెలుగులో మారుతి గారు బాగా హైప్ చేస్తున్నారు. సో అది మంచి హ్యాండ్లో ఉంది కాబట్టి వెరీ హ్యాపీ. ఓకే. సో మారుతి గారు మీరు చెప్పండి, ఒక్క రీజన్ సినిమా మీరు తీసుకోవడానికి గల కారణం, మీరు విడుదల చేస్తున్న దానికి కారణం ఎంటర్టైన్మెంట్. అంటే సినిమా ఆడియన్స్ చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాం. సినిమా అట్లా హిలేరియస్గా ఉంది సినిమా. దాంట్లో ఒక మళ్ళీ అండర్ కరెంట్ ఒక మంచి మెసేజ్ ఉంది, లవ్కి ఫ్రెండ్షిప్కి మధ్య. చాలా లైటర్గా ఉంది సబ్జెక్ట్, అంటే హెవీ ఎమోషన్స్, హెవీ డోస్ ఉండదు. కూర్చున్న వాళ్ళకి అసలు బ్రెయిన్లో చాలా కూల్గా ఉంటుంది. దట్టు ఈయన పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది నాకు. అంటే ఒక మన తెలుగు ఒక మిడిల్ క్లాస్ పర్సన్, మా ఊరి నుంచి వచ్చినోడు అసలు ఎలా బిహేవ్ చేస్తాడు, అది అసలు ఇరగదీస్తాడు ఈయన. సో జనరల్గా మనం చూస్తూ ఉన్న కుర్రాళ్ళు ఎలా ఉంటారు, అలా సేమ్ అదే విధంగా. అంటే యాక్చువల్లీ కరెక్ట్గా పల్లెటూరు నుంచి సిటీ వచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని ట్రై చేద్దాం అనుకుంటే అసలు ఆయనకి బాడీ లాంగ్వేజ్కి ఇక్కడ వాళ్ళకి సింక్ కాక ఈ సీన్స్ అని చాలా బాగా చేశారనమాట. నన్ను యాక్చువల్గా సినిమా రీమేక్ చేయమని వేరే వాళ్ళు అడిగారు. అడిగితే చూసి లేదు ఇది యాజ్ ఇట్ ఈ సినిమా బాగుంది, దీన్ని రీమేక్ చేయకూడదు అని చెప్పి అప్పుడు అప్రోచ్ అయ్యి తీసుకోవడం. సో దట్స్ ద రీజన్ రీమేక్ చేయకుండా జస్ట్ అనువదించారు, డైరెక్ట్ గా డబ్ చేశారు. అసలు డబ్ సినిమా లాగా ఎక్కడ ఉండదు, స్ట్రైట్ సినిమా లాగా. డబ్బింగ్ కూడా ఈయనే చెప్పారు, దాంతో అసలు స్ట్రైట్ సినిమా లాగా ఉంటుంది. ఓకే. ఎక్కడ పెళ్లి అయితే ఫ్రెండ్షిప్ చెడిపోతానని నాకు ఆడవాసనే తగలలేకుండా చేశారు సార్. అంటే ఇప్పటిదాకా పాండవుల్లో ఒకడు, అసలు ఈ పేరు వింటుంటేనే చాలా వెరైటీగా ఉంది. పాండవులు అంటే జనరల్గా 5 పాండవులు గుర్తొస్తారు మనకి. సో మరి పాండవుల్లో ఒక్కడు అంటే ఏంటి, ఈ హీరో క్యారెక్టర్ అర్జునుడా లేకపోతే ఇంకేంటన్నానా? పాండవుల్లో ఒకడు అంటే అదే ఒక 5 క్లోజ్ ఫ్రెండ్స్, 5 క్లోజ్ ఫ్రెండ్స్. సో చిన్నప్పుడు ఒక సిల్లీ డెసిషన్ ఒకటి తీసుకుంటారు. అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రెండ్షిప్ మర్చిపోయి ఎప్పుడు ఫ్యామిలీ ఆ లైఫ్ వేరే అయిపోతుంది, అందుకని మనం పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి. పెళ్లి చేసుకుంటే ఒకే అమ్మాయిని చేసుకోవాలి, ఒకే అమ్మాయిని చేసుకోవాలి, ఒకే అమ్మాయిని ప్రేమించాలని పెట్టుకుంటారు. చిన్నప్పుడు అది సెట్ అదనమాట. సో నా క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళు మరీ ఇంకా చైల్డిష్గా ఉన్నారు అని చెప్పి సిటీకి వచ్చి లైఫ్ సెట్ చేసుకోవాలని చెప్పి అన్న టైంలో, సెట్ అయ్యే టైంలో కరెక్ట్గా ఆ మిగతా 4 వచ్చి కనిపెడతారు అనమాట. కనిపెట్టి దాన్ని ఎలాగా స్పాయిల్ చేశారు అన్నది. సక్సెస్ఫుల్ అవుతుంది డెఫినెట్గా. బట్ యాక్చువల్గా నాకు అంటే ఆ యూనిక్ పాయింట్, అసలు మనం ఈ థాట్ రాదు ఫస్ట్. అంటే మళ్ళీ అది కూడా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యేది పాండవులు, ఏదో ద్రౌపది నాటకం జరుగుతుంటే ఆ ద్రౌపది దాన్ని బట్టి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు 5 చేసుకుంటే లేదు మనం 5 చేసుకోలేమని చెప్పి ఇలా 5 కలిపి ఇది చేసుకుని, ఇందులో ఒకడో పెద్ద ప్రేమికుడు పాపం, ఈయన లవ్ చేయాలని ట్రై చేస్తుంటాడు హీరో, బట్ ఆ 4 వచ్చి చెడగొడుతూ ఉంటారు. దీని మీద చాలా ఫన్నీగా బాగా చేశాడు. శంకర్ గారు అసిస్టెంట్ అతను యాక్చువల్గా, కార్తిక్ జీ. క్రిష్ మన మధ్యన జఫా జఫీ అయిపోతుంది. భయపడ్డారా? ఊరికే ఏప్రిల్ ఫూల్.
మేమందరం ఊరికి వెళ్ళిపోతాం రా. అర్జెంటే ఉందిరా, ఓ 10 days ఉండేళ్ళొచ్చు కదా. ఓ సో ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఏంటంటే ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక ఫైట్ ఒకటి ఉంది. హీరోయిన్ వచ్చేసి ఒక రౌడీలను పెట్టి కొట్టించాలని చెప్పి ట్రై చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఫైట్ అనుకున్నారు ఫస్ట్, తర్వాత ఫైట్ రెగ్యులర్గా ఉంటుందండి. దీంట్లో ఏంటంటే ఎవరు ఎక్కువ బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళే గెలిచినట్టు అని చెప్పి నేను చెప్తాను అనమాట. సో రౌడీలకి నాకు అలాగ ఫైట్ ఒకటి ఉంటుంది, ఓన్లీ మాట్లాడుకునే ఫైట్ లాగా. సో అది వినంగానే పైకి కొత్తగా అనిపించింది, ఇదేదో బాగుంది అని చెప్పి. ఆ తర్వాత డెఫినెట్ బాగా చేస్తాడని చెప్పి అనిపించింది. సో అలాగే బాగా చేయించాడు కూడా ఆయన తమిళ్లో. సో ఇక నుంచి బయట కూడా ట్రెండ్ ఇదే వచ్చేస్తుందేమో, కొట్టుకునే బదులు చక్కగా ఎంత మంది ఎంత బాగా తిట్టగలిగితే ఫిజికల్ గా వద్దని తిట్టుకుంటారు అనమాట. ఓకే, మొత్తానికి వాడే విసుగెత్తిపోయి వెళ్ళిపోవాలి. అంతే, టైర్డ్ అయిపోతారు లాస్ట్ లో, మన వాళ్ళు కాదు ఇంకా అని చెప్పి ఓకే ఓకే. మరి మారుతి గారు మీరు చెప్పాలి, ఇందులో హీరోయిన్ సోనం. సో సోనం ఫస్ట్ మూవీ అనుకుంటా తనకి ఇది. అమ్మాయి యాక్చువల్లీ బాంబే మోడల్, బట్ అమ్మాయి ఫస్ట్ మోడల్ లా కనపడుతూ మళ్ళీ కల్చరల్ గా 2-3 వేరియేషన్స్ ఉన్నాయి సినిమాలో. బట్ చాలా బాగా పెర్ఫామ్ చేసింది అమ్మాయి. అంటే ఇద్దరికి కరెక్ట్ కుదిరింది. ఫస్ట్ బిగినింగ్ చూసినప్పుడు ఏంటి అమ్మాయి ఎలా ఉంది, ఎలా సెట్ అవుద్ది అని కూడా అలా యాక్టింగ్ తో అసలు భలే బాగా చేసింది. రెడీ స్టార్ట్ మ్యూజిక్. ఏంటి టైర్డ్ అయిపోయారా? ఇప్పుడు నా రౌండ్. చెత్త ఎనవలు గలిచి ఫైట్లు, పొద్దు మాటలు తిట్లు సూపర్ రా, మర్రి గుట్టులా పరుగు పరుగులు, పీదకైన రోత పుట్టరా. టోటల్గా ఒక మంచి ఎంటర్టైనర్, చక్కగా ఒక 2.5 గంటల సేపు అందరూ చక్కగా కూర్చొని నవ్వుకొని వెళ్ళగలిగేది. సో ఇంతకుముందు మీరు సరోజ తీసుకొనియండి, ఇలాంటి ఒక చాలా డిఫరెంట్ రోల్స్ చేసి ఉన్నారు వైభవ్ గారు. సో మరి ఇప్పుడు వచ్చేసి ఫుల్ టు ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఆ వేరియేషన్? యాక్చువల్లీ యాక్ట్ చేసేటప్పుడు తెలియలే, ఎందుకంటే అది డైరెక్టర్ చెప్పి చేయించుకొని చాలా టేక్స్ వెళ్ళినప్పుడు తెలియలేదు. కానీ ఆడియన్స్ నుంచి బాగా ఫీడ్బ్యాక్ బాగుండింది అనమాట. అప్పుడు అందరూ బాగా చేసావు అని చెప్తే అప్పుడు నోట్ చేసి చూశాను, బాగానే ఉండింది అనమాట. సో అదే ఏదైనా డిఫరెంట్గా చేయాలని చెప్పే నాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, సో మేము ఫస్ట్ నుంచి అవే డిఫరెంట్ రోల్స్లోనే చూస్తూ వచ్చాం మిమ్మల్ని. సో ఇప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా హట్కే అన్నట్టు ట్రై చేశారు. సో నిజంగా ట్రైలర్స్ మేము చూస్తున్నాము, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు అన్నట్టు ఆ యూనిక్ పాయింట్ ఓన్లీ స్టోరీయే కాకుండా మీరు ఇప్పుడు ఈ ఫైట్స్ ఇవన్నీ చెప్పినట్టు సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అంటే ప్రస్తుతం అయితే ఆ సినిమా నుంచి అంటే తమిళ్లో మనకి హిట్ అయింది కాబట్టి ఏదో నమ్ముతాం కానీ, బట్ వన్స్ చూస్తే మాత్రం అందరూ అప్రిషియేట్ చేస్తారు, అందులో డౌట్ లేదు. లేకపోతే శంకర్ లాంటి ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడ హిట్ చేసి మళ్ళీ మనకు కూడా ప్రెజెన్స్ ఇచ్చి అందువల్ల నేను ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా డెఫినెట్గా మంచి సినిమా చూసిన వాళ్ళు అయితే డెఫినెట్గా మంచి బాగుంది అంటారని. ఫస్ట్ ఈ సినిమా శంకర్ గారు చూసారు, ఫైనల్గా కాపీ రెడీ అయిన తర్వాత చూసిన తర్వాత బాగుందని చెప్పారంటే సరే అనుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకోసారి సినిమా చూస్తారా అని చెప్పి నన్ను అడిగారు. అంటే వెళ్తే ఫ్యామిలీ మొత్తం కూర్చోన్నారు, శంకర్ గారు ఫ్యామిలీ మొత్తం, వైఫ్ పిల్లలు వాళ్ళ బ్రదర్లు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, 10-15 మంది కూర్చోన్నారు. అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అర్థం కాల, ఇది నిజంగా ఇంత కామెడీగా ఉందా లేకపోతే వీళ్ళు టైం పాస్కి ఏమైనా చూస్తున్నారా ఏంటి, నాకు అర్థం కాలేదు ఒక కొంతసేపు. సో అలా ఎంజాయ్ చేశాడు. గ్రేట్ గ్రేట్ నిజంగా. సో అలాంటి ఒక డైరెక్టర్ నిజంగా ఆయనకే అంత నచ్చిందంటే, కామెడీ చాలా ఇష్టం ఆయనకి. బిఫోర్ కూడా ఆయన కామెడీ బాగా లైక్ చేస్తారు. ఆ దీనిలో వెళ్ళి కూడా
బాగా తీయబట్టి నచ్చి సినిమా చేశారు అన్నమాట. Okay. తమిళ్లో నియర్ బై 10 crores కలెక్ట్ చేసింది సినిమా. రే బావా, పెళ్లి చేసుకోపోతే చివరి వరకు కష్టం రా. అందరం పెళ్లి చేసుకుందాంరా. దానికి అమ్మాయి ఒప్పుకోదు, విడివిడిగా రా. సో అలానే మ్యూజిక్ గురించి చూసుకుంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, మీ అందరికీ తెలిసిందే. సో మరి అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సాంగ్స్ కూడా నటరాజన్ గారు. సో మీకు ఎలా అనిపించింది సార్? సాంగ్స్ అంటే సినిమాకి యాప్ట్, అంటే కథకి బాగా యాప్ట్ అని, బట్ రీ రికార్డింగ్ ఇలాంటి కామెడీ సినిమాలకు బాగా ఇవ్వాలి. అది మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఎందుకనంటే ప్రతి సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు. ఆర్ఆర్ వీళ్ళకి చేసేటప్పుడు మేబీ అంత అనిపించదు కానీ సినిమా వితౌట్ మ్యూజిక్ చూసినప్పుడు కూడా అంత ఓకే అనిపించి ఉంటది కానీ, బట్ ఆర్ఆర్ ఈస్ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఓకే. సో మరి మీ ఫేవరెట్ సాంగ్ ఏది ఇందులో? పిచ్చి పిచ్చిగా నచ్చావు అని ఒక సాంగ్, అది ఇంటర్వెల్ ముందు సాంగ్, బైక్ లో తీసుకెళ్ళి మారుతి గారు హమ్ చేస్తున్నారు ఒకసారి. నాకు రాదండి బాబోయ్, ఆ పాటేనా అని అడుగుతున్నాను అంతే. నాకు రాదు, అందుకే చూసాను. అయ్యో నేను ఎక్కడ అడిగేస్తానని ముందే ఇద్దరు నాకు రాదు అనేస్తున్నారు. ఓకే, ఎనీవేస్ ఆ సాంగ్. సో సాంగ్స్ ఇంకా లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు మీరు? చెన్నై సరౌండింగ్స్ లోనే షూట్ ఎక్కువ చేసాం అది. ఓకే. అండ్ ఒక సెట్ సాంగ్ ఒకటి చేసాం క్యాండీ థీమ్ తో, పింక్, ఎల్లో, గ్రీన్, బ్రౌన్, ఇలా క్యాండీ కలర్స్ మొత్తం అన్ని కలర్స్. అండ్ శంకర్ గారు అసిస్టెంట్ అని ప్రూవ్ చేసుకునేలాగా డాన్సర్స్ కి అందరికి బ్రౌన్ పెయింట్, పింక్ పెయింట్, గ్రీన్ పెయింట్లు అన్ని వేసి అందరూ ఫుల్ కలర్, హీరో హీరోయిన్ తప్ప మిగతా అందరూ కలర్ లో ఉంటారు. ఓకే. ఆ సెట్ ఒక కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది. సో అలాగా ఒక సాంగ్ ఒకటి చేశారు. అదే మోస్ట్లీ అక్కడే. ఎందుకనంటే నాకు శంకర్ గారు ఆ సినిమాతోనే నాకు లైఫ్ లో డబ్బులు వచ్చినాయి. అంతకు ముందు వరకు డబ్బులు పోగొట్టుకున్నా. ఆ సినిమా నాకు లైఫ్